For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వివర్స్, మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నేను రెండోసారి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇవాళ మా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది డాక్టర్లు చెప్పే విషయం ఏంటంటే హస్తప్రయోగం చేసుకోమంటారు, కానీ మీరు మాత్రం వద్దంటారు. ఇవాళ మా బ్రదర్ క్వశ్చన్ అండి ఇది. మా యాంకర్ క్వశ్చన్ అడిగారు. లాస్ట్ టైం కూడా నేను అనుకుంటా బహుశా ఇదే క్వశ్చన్ వచ్చి ఉంటుంది, పదే పదే వస్తుంటుంది. చెప్తాను, దానికి మళ్ళీ మళ్ళీ సమాధానం చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా వ్యూవర్స్ మారుతుంటారు కాబట్టి. చాలామంది ఇప్పుడు డాక్టర్లు, నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, వ్యతిరేకించడం లేదు. ఏ సిస్టమ్కి నేను భిన్నంగా చెప్పను, వ్యతిరేకిని కాదు. ప్రతి సిస్టమ్ కూడా అలోపతిక్ అయినా, ఆయుర్వేదిక్ అయినా, హోమియో అయినా, యునాని అయినా, సిద్ధ అయినా, నేచురోపతి అయినా, ప్రతిదీ కూడా మానవాళి కోసమే, మానవుల కోసమే. కానీ కొందరు డాక్టర్లు పదే పదే అంటుంటారు, హస్తప్రయోగము ఒకటే, సెక్స్ ఒకటే, బోత్ ఆర్ సేమ్ అని అంటుంటారు. వాళ్ళకు నా క్వశ్చన్ ఏంటంటే, యోనిలో ఉన్న మెత్తటి మజల్స్, అక్కడున్న సాఫ్ట్నెస్, అక్కడున్న లూబ్రికెంట్స్, అక్కడున్న ఎన్విరాన్మెంట్, పిహెచ్ వాల్యూ ఇది హస్తంలో ఉంటుందా అని అడుగుతాను వాళ్ళకు. ఇది ర్యాష్, రఫ్ స్కిన్. ఈ స్కిన్లో ఇక్కడ మెత్తదనం లేదు, ఇక్కడ రసాలు ఊరట్లేదు, ఎక్కడ టెంపరేచర్ లేదు. ఈ అంగానికి దేవుడు ఇక్కడ మ్యాచింగ్ కూడా పెట్టలేదు. ఇది యోనిలో సెక్స్ రెండు సేమ్ ఎలా అవుతాయని వాళ్ళకి నేను అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు సెక్స్ చేయటప్పుడు వెళ్ళినప్పుడు మనం యోనిలో దేవుడు ఏం చేశాడు, అంగానికి మ్యాచింగ్ పెట్టాడు. మనం ఎప్పుడు అంగం లోపల ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు యోని ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంతే ప్రెషర్ ఇస్తుంది. దీనికి మరీ గట్టిగా వద్దదు. కానీ ఇక్కడ హస్తప్రయోగంలో మనం ఫోర్స్ ఇస్తాం. మనం ఫోర్స్ ఇచ్చే వరకు ఇక్కడున్న రక్తనాళాలు, కండరాలు, లోపడున్న సిలిండర్స్ రెండు, లోపడున్న ఎండోథీలియల్ టిష్యూస్ అన్నీ పాడవుతాయి ఆ ప్రెషర్కు, ఆ హస్తానికి. దీనికి మోడర్న్ సైన్స్ కూడా, థియరీస్ కూడా ఒప్పుకున్నాయి. అయినా కొందరు డాక్టర్లు అదే పని పెట్టుకొని హస్తప్రయోగం ఒకటే, సెక్స్ ఒకటే అంటుంటారు. ఓరల్ సెక్స్ కూడా సేఫ్ అంటారు, అనల్ సెక్స్ కూడా సేఫ్ అంటారు. యోనికి తప్ప, అది కూడా ఒక సింగిల్ పార్ట్నర్తో, భార్యతో తప్ప యోనిలో సెక్స్ చేయటం, మల్టిపుల్ పార్ట్నర్తో కూడా, అది కూడా సేఫ్ కాదు. హస్తప్రయోగం అనేది యునాని సైన్స్ ఏముంటుంది అంటే, ఇప్పుడు మనం అన్నం కూర ఉడికిన తర్వాత చూడండి, ఆ గిన్నెలో మనం చెంచా వేసి స్పూన్ వేసి తీస్తాం. ఈ స్పూన్ బదులు మన చేయి వేసి తీయండి అన్నం కూర, సాయంత్రం వరకు అన్నం పాసిపోతుంది, డీకాంపోజిషన్ మొదలవుతుంది. దాంట్లో చేయి వేస్తే అన్నం పాడవుతుంది. మన ఈ చేతిలో అంగాన్ని పెట్టి రాపిడి చేస్తే అంగం పాడైపోతుంది. జనాలకు అర్థం కావట్లేదు. కానీ యూత్కు అర్థమయ్యేలోగా మగతనం సంగనాగుతుంది. మగతనం దాదాపు తగ్గేసి అంగం ఆకారం పాడైపోతుంది, అంగం సెన్సేషన్ పాడవుతుంది, అంగము వెనుక భాగం, మూలము, రూట్ ఆఫ్ ది పెనిస్ కూడా పలసగైపోతుంది, లేకుంటే మధ్య నుంచి పలసగైపోతుంది, లేకుంటే అంగం వంకరైపోతుంది. హస్తప్రయోగం చేసే వాళ్ళ పరిస్థితి ఇది. మనం ప్రకృతికి ఎప్పుడు విరుద్ధంగా వెళ్తామో పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళకు, పెళ్ళి కానోళ్లకు నా సందేశం ఏంటంటే, మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేసి ఎనల్ సెక్స్ చేసినా, ఓరల్ సెక్స్ చేసినా, హస్తప్రయోగం చేసినా కొన్ని కాంప్లికేషన్స్, కొన్ని అనర్థాలు తప్పవు. దేవుడు మనకు ఇప్పుడు నాలుక ఉందనుకోండి, నాలుకతో మాట్లాడతాం, మనం రుచి చూస్తాం, తింటూ రెండు పనులు తీసుకుంటాం. ఒకటి మాట్లాడతాం, రెండోది రుచి. ఆ నాలుక తీసుకెళ్ళి యోనిలో పెడితే కొందరు డాక్టర్లు అంటున్నారు ఓరల్ సెక్స్ కూడా సేఫే. యోని ఎంత కడిగి కూడా దాంట్లో నాలుక పెడితే దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు, వెనరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు, కొన్ని సుఖవ్యాధులు ఉండొచ్చు. అది ఆ నాలుక ద్వారా, మన నోటి ద్వారా మళ్ళీ మన అలిమెంటరీ కెనాల్లో, మన శరీరంలో సోకుతాయి. అంటే ఓరల్ సెక్స్ కూడా సేఫ్ కానంటే కదండి. హస్తప్రయోగం, హస్తంతో సెక్స్ భావి ప్రాప్తి పొందిన ప్రయోగం చేసిన కొన్ని నష్టాలు తప్పవు. హస్తప్రయోగం చేస్తే ఏంటి అమ్మ నష్టం అని నన్ను అడిగితే, నేను ఒక యాజ్ ఎ యునాని డాక్టర్గా ఇప్పుడు మనం ఇలా రాపిడి చేస్తాం అనుకోండి,
ఇక్కడ ఇప్పుడు అంగం ఇలా లేస్తుందంటే ఇప్పుడు మెత్తగా ఉన్న అంగం ఇలా ఉందనుకోండి, ఇలా లేచి నిలబడింది అనుకోండి, దీంట్లో ఏంటి రాడ్ వచ్చిందా, రౌత్ వచ్చిందా, లేకుంటే ఏదైనా ఇనుప కడ్డీ వచ్చిందా, దీంట్లో అంగం లావటానికి గట్టిగా అవటం దాంట్లో ఏం రాలేదండి. దాంట్లో బ్లడ్ వచ్చింది, 8 ml బ్లడ్ అందులో రావటం జరిగింది. అంగం మెత్తగా ఉన్నప్పుడు ఫ్లాసిడ్ కండిషన్ అంటారు, లేచినప్పుడు ఎరెక్టైల్ కండిషన్. ఈ కండిషన్లో 8 ml బ్లడ్ రావటం, అంగంలో నిండటం, అంగంలో మళ్ళీ బ్యాక్ సైడ్ లాక్ అయిపోవడం, మన సెక్స్ చేసే వరకు, వీర్యం బయటికి వెళ్ళే వరకు అంగంలో ఇస్తమని ఉండి తీరుతుంది. ఈ లాక్ అలాగే ఉండి తీరుతుంది. వీర్యం ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో ఈ లాక్ ఓపెన్ అయిపోయి మళ్ళీ బ్లడ్ మొత్తం బాడీలో వచ్చేస్తుంది. ఈ బ్లడ్ రావాలంటే అంగం వైపు నీ రక్తనాళాలు బాగుండాలా. అంగం లోపల ఉన్న ఎండోథీలియల్ టిష్యూస్ అవి కుచించుకోపోకుండా అంటే షింక్ అవ్వకుండా ఉండాలి. అవి కుచించిపోయి షింక్ అయిపోయి దగ్గరకు ముడుచుకున్నాయి అనుకోండి, అక్కడ ఉన్న రక్తనాళాలు, ఆ టిష్యూస్, దానివల్ల అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ పూర్తిగా వచ్చి దాంట్లో అంగంలో నిండకపోవచ్చు, అంగం గట్టిగా పడకపోవచ్చు. హస్తప్రయోగం వల్ల ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అంగం చిన్నగైపోతుంది, అంగం కుచించుకుపోతుంది, అంగంలో రావాల్సినంత బ్లడ్ రాదు. అలాగే అంగం ముందు భాగం, ఈ మొండ ముంగది బుల్లెట్, ఈ భాగంలో చాలా వేల సంఖ్యలో ఇక్కడ నరాలు వచ్చి ఎండవుతాయి. ఆ నరాలు కూడా సెన్సిటివ్ మారడం వల్ల సెన్సిటివ్ పెనిస్గా మారుతుంది. యోని వైపు అంగం తీసుకెళ్తుండగానే యోని తగలంగానే వీర్యం బయటికి వచ్చేస్తుంది. అదో మాయదా రోగం మొదలవుతుంది. హస్తప్రయోగం వల్ల అంగస్తమన సమస్య వస్తుంది, అంగం సైజ్ పాడైపోతుంది, శీఘ్రస్ఖలన సమస్య కూడా వస్తుంది. యునానీలో ఏంటంటే మళ్ళీ యునానీ వైద్యంతో ఇది పాడైన ఇక్కడ రక్తనాళాలు అవి మళ్ళీ క్లియర్ చేసి తైలాలు పెట్టేసి మళ్ళీ ఇక్కడ కుచించుకుపోయిన మొత్తం కండరాలు, నరాలు అన్నీ ఓపెన్ అయ్యేటట్టు మందులు ఇస్తాం. మళ్ళీ అంగం వైపు పూర్తి స్థాయిలో బలం వచ్చేటట్టు, మళ్ళీ అంగం పూర్తి వైభవము రౌతులాగా అవ్వడానికి మందులు ఇస్తాము. ఓరల్ మెడికేషన్, లోకల్ మెడికేషన్ వల్ల అంగస్తమన సమస్య హస్తప్రయోగం వల్ల చేసిన, మీకు ఓరల్ సెక్స్ చేసిన, మీరు ఎనల్ సెక్స్ చేసిన, మీ అంగం పాడైపోయిన పరిస్థితులు ఉన్న అసమర్థునిగా అంటే మీకు సెక్స్లో అసమర్థత వచ్చిందనుకోండి, ఈ సమస్యలతో బయటపడడానికి యునానీ వైద్యమే శాశ్వత నివారణగా ఉంటుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మాటికి మందులు అవసరం లేకుండా, ఒకసారి మందులు వాడుకుంటే ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు, ఎలాంటి పథ్యం లేకుండా. నా యూత్కి సందేశం ఏంటంటే, మీరు హస్తప్రయోగం అలవాటు ఉంటే తక్షణం ఆపేయండి. అది ప్రకృతికి విరుద్ధము. ఏ సైన్స్ కూడా దాన్ని ఒప్పుకోదు. మీకు వయసు వచ్చేసింది అనుకోండి, పెళ్లి చేసుకోండి. హస్తప్రయోగము, బూతు సినిమాలు, బోర్ల పడుకోవటము, ఓరల్ సెక్స్, ఎనల్ సెక్స్ అంటే హోమోసెక్షువాలిటీ, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరము, శ్రేయస్సు కాదు. మీకు సమస్య హస్తప్రయోగం వల్ల దేనివల్ల వచ్చి ఉంటే, అంగస్తమన సమస్య వచ్చి ఉంటే, శీఘ్రస్ఖలన సమస్య ఉన్నా, సంతానం లేమి సమస్యలు ఉన్నా, మీకు అంగం సైజు ఆకారం పాడైపోయిందనుకోండి, సెన్సేషన్ మారిందనుకోండి, అలాగే అంగం కుచించుకుపోయి తామిళతల్లాగా చిన్నగా అయిపోయింది అనుకోండి, ఈ అన్ని సమస్యకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది, శాశ్వత నివారణ ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లోకాన ఏ మూలాన ఉన్నా ఒకవేళ మీరు ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నా దగ్గరలో ఉంటే నేరుగా కలిసి మీరు వైద్యం చేయించుకోవచ్చు. యునానీ వైద్యంతో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ మీరు పొందొచ్చు. అప్పటి వరకు నాకు సెలవు.